పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏంటండి, ఎందుకంటే సేవకుడు అవసరం తెలుసా? నిన్ను సంపూర్ణునిగా చేయాలి, నిన్ను దేవుని ముందు నిలబెట్టాలి, నిన్ను సంపూర్ణునిగా చేసి ఆయన వచ్చినప్పుడు దేవుని ఎదుట నిలబెట్టాలి. ఎందుకంటే 2 ధ్యానాలు ఇచ్చి ఆయన చెప్పిన మాట ఏంది? లూకాసు సువార్త 10:35 వచనంలో 10:35 ఏముంది? 2 ధ్యానాలు ఇచ్చి ఆయన కావలసిన అన్ని కూడా సిద్ధపరుచి ఆయన ఖర్చు అయితే నేను ఇస్తాను, నేను మరలా వస్తానన్నాడు కదా. కాబట్టి మరలా వచ్చేటప్పటికి వాడిని ఎలా సిద్ధపరచాలంట? సంపూర్ణునిగా సిద్ధపరచాలి. రోగం లేకుండా, బాధ లేకుండా, దుఃఖం లేకుండా, అలాగే ఆత్మీయతలో ఎదుగుదల, అభిషేకంలో ఎదుగుదల, ప్రార్థనలో ఎదుగుదల, వాక్యంలో ఎదుగుదల, వానికి కావలసినటువంటి దేవుని నియమ ప్రకారం వాడిని మార్చగలిగేటువంటి స్థితిలోనికి తీసుకురావాలి. ఆయన ముందు నిలబెట్టినప్పుడు, ఇప్పుడు 10th క్లాస్లో మెరిట్లో పాస్ అయిన వాడిని కాలేజీలో జాయిన్ చేయడానికి ముందు వెళ్తాం. మా పిల్లోడండి ఫస్ట్ క్లాస్ అండి, మా పిల్లండి ఫస్ట్ క్లాస్ అండి అని చెప్పని ముందు వెళ్తాం. అదే 2 సబ్జెక్టులు పోయినాయి, లేక 1 సబ్జెక్ట్ పోయింది, వాడిని కాలేజీలో తీసుకెళ్తామా? ఏమంటారు? చదవకపోతే ఎందుకులే, గేదల గడే పంపిస్తే పోదా అంటావా? అది పాస్ అయితే ఇప్పుడు దేవుడి ముందు నిన్ను తీసుకెళ్ళి నిలబెట్టాలంటే నువ్వు అన్నీ పాస్ అయితే నీ ముందు మా ఓడు ఇదిగో పాడతాడు, లేకుంటే ప్రార్థన చేస్తాడు, వాక్యం చెబుతాడు, రోగుల కొరకు ఉపవాసం ఉంటాడు, ఇదిగో కన్నీరు కాలుస్తాడు, ప్రార్థనకు మోకాళ్ళు వేస్తే 1 గంట సేపు ప్రార్థనలో ఉంటాడని చెప్పగలిగే సాక్ష్యం మన దగ్గర ఉండాలి. సంపూర్ణతలోనికి, పరిశుద్ధతలోను, పవిత్రలోను, నీతిలోను, యథార్థతలోను నీవు దేవుని యందు కనపరచగలిగేటువంటి స్థితి కావాలని నేను సంపూర్ణతలోనికి నడిపించాను. మరి అది అందగలుగుతుందండి. మరి అది లేనప్పుడు నువ్వు సంఘంలో తోటమాలితో తోటలో నువ్వు ఉండగలగాలి. ఇంకా నాకు ఆ సంపూర్ణత రాలేదయ్యా, ఇంకా నాకు సంపూర్ణతలో రాలేకపోతుంది, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ అవసరం ఉంది. అందుకే వ్యక్తిగత ప్రార్థన అడుగుతున్నప్పుడు మనం కాలు నొప్పి, గుండెల్లో నొప్పి, తలనొప్పి, లేకుంటే ఈ నొప్పులే చెబుతాం. కానీ అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతానని చెబుతావా? లేకుంటే నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదని చెబుతావా? లేకుంటే నేను వాక్యంలో నిలబడలేకపోతున్నాను చెప్పగలుగుతావా? లేకుంటే నేను దేవునిలో ప్రత్యేకించాలని ఉపవాసం ఉండలేకపోతున్నానయ్యా, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి చెప్పగలుగుతావా? నేను సంపూర్ణతలో నీకు ఎప్పుడు వస్తావు అండి? గృహ దర్శనాలు చేయడానికి కారణం తెలుసా? కొంతమంది గృహ దర్శనాలు అనగానే ఆస్తి గారు ఆ ఇంట్లో ఉన్నారంటే 3 ఇళ్ళు తలుపులు వేసి బయటకు వెళ్తున్నాడు తెలుసా? నేను అందుకే కొన్ని మీరు తిట్టుకున్నా, మీరు సనిగినా, మీరు ఇబ్బంది పెట్టినా సరే కొన్ని చర్చిలోనే అంటున్న కారణం ఏంటంటే కొన్ని పరిస్థితి నేను కళ్ళారో చూస్తున్నాను కాబట్టి మీరు ఎన్ని అనుకున్నా కఠినంగా నిలబడుతుంది. అందుకే తర్వాత మీకు బాధ కలిగినా ఇబ్బంది లేదు, కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోవట్లే అని చెప్పని మొండిగా నిలబడుతుంది. అందుకే లేదా మీరు ఇచ్చేటువంటి ఆ 50 రూపాయలు లేకపోతే